సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో 27 తారీఖు ఆయనే వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం చేసిపోయినా కూడా ఆయన మీద కూడా కేసు ఎందుకు పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నా. వాళ్ళందరినీ కూడా తప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తూతూ మంత్రంగా ఇద్దరి మీద మాత్రమే కేసు పెట్టారు. కానీ ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేను కానీ ఎమ్మెల్యే కుమారుడు కానీ వారి మీద మాత్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కంప్లైంట్ చేసినా కూడా 27వ తారీఖున 28వ తారీఖున మా ఇళ్ల మీద దాడి జరుగుతూ ఉంది, మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పోలీసులను కూడా అడుగుతా ఉన్నా. ఇదే ఎస్ఐ సుధాకర్ అనేవాడు వీడియో కాల్స్తో ప్రతి ఎంపీటీసీలని కూడా తానే ప్రలోభాలు పెడుతూ తన ఫోన్లో నుంచే వీడియో కాల్స్తో వాళ్ళతో ఫోన్లో మాట్లాడించి తానే క్రియాశీలకంగా ఇదే రామగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐ కేసు పెట్టినా కూడా యాక్షన్ తీసుకోకుండా తానే ఇవన్నీ చేస్తూ ఉంటే ఎందుకు ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోవడం లేదు, ఎందుకు ఆ ఎస్ఐ ఫోన్ రికార్డ్స్ను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పి కూడా గట్టిగా అడుగుతా ఉన్నా. ఇదే లింగమయ్యతో పాటు కొడుకు శ్రీనివాస్పై కూడా దాడి చేశారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే లింగమయ్య కొడుకు నుంచి కాకుండా వాళ్ళు కంప్లైంట్ రాసుకునింది ఎవరితో తెలుసా? వాళ్ళంతకు వాళ్ళే ఒక పేపర్ మీద రాసుకొని వచ్చి పోలీసులు చదువు రాదని చెప్పి లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర బలవంతంగా చేయించుకున్నారు. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. లింగమయ్య అన్న భార్య చదువు రాదని కొడుకు పక్కనున్నాడు, దాడిలో ఆయన కూడా గాయపడ్డాడు, చదువుకున్నాడు, కానీ ఆయనతో స్టేట్మెంట్ తీసుకోరు. స్టేట్మెంట్ తీసుకునేది పోలీసులే రాస్తారు. లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర తీసుకుంటాడు. ఎందుకు ఆయన చదువు రాదు, భయపడిచ్చి పెట్టకపోతే సంతకం ఏలుముద్ర వేయకపోతే ఏమన్నారమ్మా, సంతకం పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో పెట్టకుండా పోతే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఆమెతో ఏలుముద్ర తీసుకుంటారు. వీళ్ళు ఏం రాసుకున్నారో ఆమెకు తెలీదు, ఏం స్టేట్మెంట్ ఉందో దాంట్లో తెలీదు, ఎవడు చెప్పడు. కానీ కొడుకు ఇచ్చే స్టేట్మెంట్ మాత్రం తీసుకునే కార్యక్రమం మాత్రం చేయరు.